హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడైతే ఈ పెద్దామె అయితే హొస్కోట్‌లో బ్రిడ్జ్ పైన అయితే ఉంటది. పాపం ఈమెకైతే ఎవరు లేరు. సో, కొడుకులైతే ఉండారంట. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలు అయితే సెపరేట్ అయితే అయిపోయినాయంట. తనకైతే చూసుకోవడానికి ఎవరు లేరనేసి ఇంకా చాలా బాధపడింది. సరేలేమ్మా నేనే నీ బిడ్డ అనుకో అని చెప్పేసి ఇంకా ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేసి ఇంతకు ముందు కూడా ఆ ఆంటీని అది వెళ్ళి కలిశానండి. సో, తాతగారు కూడా ఉన్నారంట. ఆయనైతే మంచంలో ఉండరు. మొత్తానికి నడవలేని పరిస్థితి అనమాట. ఈ పెద్దామె కూడా పాపం ఎక్కువ చాలా దూరం నడవలేదు. అసలు ఏం బరువు కూడా వెయిట్ కూడా ఎత్తలేదు. అసలు ఆమె ఒంట్లో స్ట్రెంతే లేదండి. సో, ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అడిగాను. సో, అడిగినప్పుడు ఆమె బాధ అంతా నాకు చెప్పింది. సో, అందుకోసం ఆమె కోసం నేను బట్టలు తీసుకెళ్ళాను. అలాగే ఫుడ్ తీసుకెళ్ళాను. తర్వాత ఇవన్నీ ఇచ్చానండి. ఇచ్చేసి చాలాసేపు మాట్లాడాను. ఆమెకంటూ అలాంటి వారికి ప్రతి ఒక్కరికి మనము ఏదో ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయరు కానీ, సో, మన చేతిలో అయినంత మనం సహాయం చేసి వాళ్ళకు ప్రేమగా పలకరిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కడుపున పుట్టిన బిడ్డలు కూడా పలకరించుకున్న ఇలా రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకంటూ ఏది కోరుకోరండి. టయానికి ఇంత ఫుడ్డు, ఒక బట్ట అంతేనండి కట్టుకోవడానికి ఒంటిపైన. అలాంటిది మనలాంటోళ్ళు వీళ్ళని ప్రేమగా పలకరిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో, అంత మాత్రానికి మనం ఇంత చిన్న పని చేసినంత మాత్రానికి వాళ్ళకి మన ఆస్తులేం పోవు కదండీ. సో, మనం ప్రేమతో పలకరించి చిన్న చిన్నగా ఎంతో కొంత హెల్ప్ చేసి ఇలా ప్రేమగా పలకరిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ అమ్మతో నేను చాలాసేపు కూర్చొని మాట్లాడాను. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా కృతజ్ఞతగా పదే పదే ఆమె ఆశీర్వదిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా నేను వస్తుంటే కూడా చాలా బాధపడుతుందనమాట. సో, అమ్మ మీ ఇంటికి కూడా ఒకసారి వస్తానులే అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ టైం కూడా వెళ్ళాను కానీ ఆంటీ కనిపించట్లేదు అక్కడ. నేను చాలాసార్లు వెళ్ళాను. ఇతనేంటంటే ఈ అబ్బాయి ఆమెకు ₹100 మనీ ఇచ్చావు, అవన్నీ ఇచ్చావు కదా, నాకు కూడా ₹100 అని చెప్తున్నారు. మీరు ఇలా దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని అడుక్కోవడం కాదు. ఇంత ఏజ్లో ఉండవు, నీకేం అనిపించట్లేదా ఇలా అడుక్కోవడానికి? వెళ్ళి ఏదైనా పని చేసుకో. ఆమంటే నడవలేని పరిస్థితిలో ఉంది. అలాంటి వారికి సహాయం చేసినా తప్పు లేదు. నీకెందుకు ఇవ్వాలి ఇంత ఏజ్లో ఉండేవాడికి? వెళ్ళి ఫస్ట్ పని చూసుకో, అడుక్కునే పని మానేసి చెప్పి అరిచాను నేను. సో, అరిచేస్తే ఇంకా అతను గమ్మునైపోయి సైలెంట్గా నిలబడిపోయాడు. సో, ఇదండి. సో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి వారికి మోటివేషన్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.